స్తోత్రం. మనం బైబిల్ ఎత్తి బైబిల్ పలక పడుకున్నాం. మనందరం కూడా బైబిల్ ఎత్తి బైబిల్ పలక పడుకున్నాం. బైబిల్ మాట అల్లాహు మాట, బైబిల్ మాట యేసు మాట. బైబిల్ మాట అల్లాహు మాట, బైబిల్ మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన భగవాని మాట యేసు మాట. నీ జీవితాన
బైబిల్లో మాట యేసు మాట. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలు మీ అందరికి. మంచి శుక్రవారం రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆరాధనను ప్రారంభించుకుందాం. రండి, మొదటిగా దేవుని ఆరాధించుకుందాం. దేవుని ఆరాధించుకునే ముందు కొన్ని వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 దాకా చదువుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం దాకా అందరం కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగినదే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడిని, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే వ్యక్తులుగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమున్న మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను. శిలువ మరణము పొందినంతగా. 2 కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. శిలువ ధ్యానాలు, శిలువలో దేవుడు చేసిన మేలును మనకి ధ్యానించుకుందాం, ఆరాధించుకుందాం. అయ్యా, ఈ శిలువ కార్యాలను ఆరాధించే బిడ్డలను సిద్ధపరిచిన దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. ప్రేమతండ్రి, కృపాదేవా, భక్తులయా, సర్వత్రా ఈ ఘనమైన పాదాలకు వందనమయ్యా, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రపంచమంతా ప్రభావం శిలువ వేయబడిన రోజుగా గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం జరుపుకొచ్చుగా ప్రభా వాటిలో ప్రభా మమ్మల్ని ఓడించావు. నేను సీఎం మందిరాన్ని ఓడించావు, సీఎం సంఘాన్ని ఓడించావు, సీఎం సంఘముగా ప్రభా మమ్మల్ని గడపరిచి ప్రభా మీ శిలువ ధ్యానాలను ధ్యానించుకున్నగా నన్ను మమ్మల్ని ఆయత్త పరిచినందుకే వందనాలు. పాఠం ద్వారా గురించబడ్డానైనా ప్రభా వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా వాక్యాన్ని విని ప్రభా నీ శిలువలో చేసిన కార్యాలను ధ్యానించి ప్రభా యోగ్యముగా ఆరాధించేవాళ్ళుగా నన్ను మమ్మల్ని కూడా సిద్ధపరుస్తున్నాడు. త్వరపడే దాసులు కూడా శిలువ చాటు వరకు పరుచుకోడు, యాత్రతో అభిషేకిస్తున్నాడు, సైతాను శక్తులను లయపరుస్తున్నాడు. ప్రభా వచ్చేవాళ్ళుగా వందనాలు. రాణి నడిపిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నావు. మరి ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటూ సమస్త మహిమాంతో మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. మరొకసారి గుడ్ ఫ్రైడే యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చదువుకున్నారండి. యేసుక్రీస్తు మనందరి కొరకు మరణించిన రోజు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మానవ రూపంలో కన్యమరియ గర్భాన జన్మించి, చాలా మంది ఉంటారు, చాలా మంది అనుకుంటారు కదా బ్రతకడానికి పుడతామని అనుకుంటారు, తినడానికి, తాగడానికి, లేకపోతే ఎంజాయ్ చేయడానికి పుట్టాం, సుఖించు, తాగు, తిను అని అనుకుంటా ఉంటారు. కానీ యేసుక్రీస్తు మాత్రం చనిపోవడానికి ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు మాత్రం శిలువలో తన ప్రాణాలు అర్పించడానికి ఈ లోకంలో జన్మించాడు. ప్రపంచ మానవాళి కొరకు తన ప్రాణాలు అర్పించాడు, తన రక్తాన్ని కాచాడు. ప్రపంచ మానవుల పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో కడగబడ్డాయి. అంతకుముందు మరి పాపాలు పోవాలంటే ఏం చేసేవారంటే కోడిను, గేదెను, లేకపోతే ఆవును, మేకను బలిచ్చేవారు. బలిచ్చి ఆ రక్తంలో మా పాపాలు పోయాయని అనుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా మంది కోళ్ళను బలిస్తున్నారు, మేకను బలిస్తున్నారు, లేకపోతే ఆవుల్ని, లేకపోతే ఇంకా జంతువులు బలిస్తున్నారు. అనుకుంటారు కదా మా పాపాలు పోయాయి, నేను పవిత్రమయ్యామని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ జంతువుల రక్తము మానవుల పాపాన్ని కడగదు. మరి ఎవరు ఏ రక్తం మానవ పాపాన్ని కడిగిందంటే యేసు రక్తము.
చదువుకున్నాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి బిడ్డగా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకును. తన్ను తానే మనుషుల పోలికగా పుట్టాడు. ఎవరో మనుషుల పోలికగా పుట్టింది? దేవుని స్వరూపమును కలిగిన వాడు యేసుక్రీస్తు. ఆలోచన అన్నమాట. దేవుని స్వరూపము కలిగిన వాడైంది. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి తన్ను తానే నిర్దోషించబడింది. మరియు ఆయన ఆకారమును మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొను. శిలువ మరణము పొందాడు. ఆయన తను తానే తగ్గించుకున్నాడు. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈ రోజులో ఎవరు తగ్గించుకోలేదు. ఈ రోజులో ఎవరు తగ్గించుకోరు. ఈరోజు ఎవరు కూడా దీనిగా ఉండదు, రిక్తునిగా ఉండదు. ఏదైనా మాట్లాడితే కోపం, లేదా ఏదైనా చేయమంటే కోపం, లేదా ఏదైనా చెప్తే కోపం. ఈరోజు చిన్న పిల్లల గురించి, ఒకటో తరగతి పిల్లల గురించి, వృద్ధులు దాకా ఎన్నో పట్టింపులు, పట్టుదలలు. నన్నే ఆ మాట అంటారా, లేకపోతే నన్నే అంటారా అట్లా. కానీ యేసుక్రీస్తు అయితే బైబిల్లో రాయబడింది, దేవుని చెప్పండి ఏముంది అక్కడ? దేవుని స్వరూపము కలిగిన వాడేయండి. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోరా. దేవుని స్వరూపం, పరలోకం, దేవుని రాజ్యం కలిగిన వాడు కూడా రిక్తుడిగా, జీరో. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. సున్నాగా చేసుకున్నాడు. రిక్తుడిగా చేసుకుని శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. శిలువ మరణం పొందినంతగా. చెప్పండి ఎన్ని గంటలకు శిలువ వేయబడింది ఆ రోజు? గుడ్ ఫ్రైడే రోజు ఉదయం 9 గంటలకు శిలువ వేయబడి, చెప్పండి ఎప్పుడు దాకా? 2 గంటల దాకా, 3 గంటల దాకా. 3 గంటల దాకా శిలువలోనే ఉన్నాడు. శిలువలోనే ప్రాణం అర్పించాడు. శిలువలోనే ప్రాణంతో బ్రతికాడు. శిలువ వేసి కొట్టి, హింసించి, గుద్ది, కొరడాలతో ఈపులు దున్ని, రాళ్ళతో కొట్టి, ఉమ్మేసి, ముఖాన్ని గుద్ది. భక్తులు చెప్తున్నాడు కదా, అందరిని లైన్ లో పెట్టారంట. లైన్ లో పెట్టి రాను 2 సైనికులు చెప్పారంట ఒక్కొక్కరు వచ్చి గుద్దిపోండ్రా, ఆ ముఖాన్ని గుద్దిపోండి. ఈ అమ్మాయిని కూర్చోబెట్టాడు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఆయన కూర్చోబెట్టాడు. అక్కడ పట్ట కూడా సరిగలేదు. ఆ పట్ట సరి చేయండి. దైవ సన్నిధిలో క్రమశిక్షణ కలిగి ఉండాలి మన పిల్లలతో సైతం. ఏమనుకోవద్దు నేను ఈ మాట అన్నాను. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. లైన్ నిలబడి ఒక్కొక్కరు గుద్దండి చెప్పారంట. ఒక ఆయన వచ్చాడంట. వచ్చి యేసుక్రీస్తు ముఖం మీద గట్టిగా గుద్ది మళ్ళీ క్షమాపణ అడిగాడంట. ఏమని? అయ్యా, ఒకప్పుడు ఈ చేతులు లేవు నాయన, ఒకప్పుడు ఈ చేతులు లేవు, ఈ చేతులు చచ్చిపోయి ఉన్నాయి. అయ్యా, నువ్వే నాకు స్వస్థత ఇచ్చావు, ఈ చేతుల్ని బాగు చేస్తావు. ఆ చేతులతోనే నువ్వు బాగు చేసిన చేతులతోనే, నువ్వు ఇచ్చిన చేతులతోనే నిన్ను కొట్టాల్సి వచ్చిందని దుఃఖం ఆపుకోలేక ఏడ్చుకుంటూ వెళ్ళాడంట. చెప్పండి, ఆయన ఇచ్చిన చేతులతోనే ఆయన్ని, ఆయన ఇచ్చిన కాలే, ఆయన ఇచ్చిన శరీరమే. ఈరోజు నువ్వు నేను కూడా ఎన్నో సార్లు ఆయన చిత్రం చేస్తున్నావు. 9 గంటల నుంచి 3 గంటల దాకా శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించాడు, బలయ్యాడు. అంతకుముందు 7 తీర్పులు తీయబడ్డాయి, 7 తీర్పులు తీర్చాడు. పోయినసారి మనం చెప్పుకున్నాం 7 తీర్పుల గురించి. ఈ 7 తీర్పుల్లో అందరూ కూడా చేతులన్నీ, ఏళ్ళన్నీ కూడా ఆయన వైపే చూపించబడ్డాయి. నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించాడు. చూడండి, మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది. ఆయన ఎన్ని గంటల నుంచి అంటే 15వ అధ్యాయం మార్కు సువార్త 15:27 వచ్చిన చదవండి. ఆయనను
మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అంటే 9 గంటల నుంచి 3 గంటల దాకా ప్రాణంతో ఉన్నాడు. 3 గంటలకి ప్రాణాన్ని విడిచాడని బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రాణం విడిచాడో 3 గంటలకి చీకటి కమ్మింది. ప్రపంచం కళ్ళు మూస్తుంది. చెప్పండి, యేసుక్రీస్తు మరణాన్ని చూడలేక యేసుక్రీస్తు చనిపోతే ఆ సృష్టి ఎవరు? యేసుక్రీస్తు సృష్టించిన సృష్టి, దేవుని సృష్టి, దేవుని సృష్టి, దేవుని కుమారుడు శిలువలో బలైతే చూడలేక కళ్ళు మూసుకుందని చాలా మంది అంటూ ఉంటారు. అందుకనే చీకటి కమ్మింది. అక్కడ కనపడింది చీకటి ఎవరికైనా? ఎవరికి కనపడదు. చీకటి కమ్మింది. ఆయన శిలువలో మరణించింది. నీ కొరకు నా కొరకే, మన కొరకే ఆయన శిలువలో మరణించాడు. ఈరోజు చాలాసార్లు చెప్పుకున్నాం శిలువ గురించి. ఈరోజు కొత్తగా ఇంకొక శిలువలో నీకు నాకు దేవుడు చేసిన 5 మేలులు, 5 ఆశీర్వాదాలు, శిలువ కార్యాలు 5 గురించి ధ్యానం చేసుకొని ఆరాధన చేద్దాం మనందరం కూడా. శిలువలో యేసుక్రీస్తు శిలువలో మరణించడం ద్వారా ఏ మేలు జరిగింది? ఏ ఆశీర్వాదం మనకు కలిగింది? ఏ దీవెన నీకు నాకు కలిగింది? చూద్దామండి. మొదటిగా లోకాసు సువార్త 23:12 శిలువ కార్యాల ద్వారా దేవుడు మనకు చేసిన మేలులు. 23:12 లోకాసు సువార్త. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రులైంది, ఆ దినముననే ఒకరికొకడు మిత్రులైంది. చాలు. ఆ రోజే అంటే యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజే ఏం జరిగిందంటే శత్రువులు దేనికి మారారు చెప్పండి? మిత్రులుగా మారారు. శత్రువుల మధ్య సమాధానం వచ్చింది. అంతకుముందు సమాధానం లేదు. అంతకుముందు ఒకరంటే ఒకరికి పడదు. ఒక మాట చెప్పాలంటే పచ్చి గడ్డి వేస్తే బగ్గుమంటారు. బగ్గుమంటారు పచ్చి గడ్డి వేస్తే. శత్రువుల మధ్య సమాధానం లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు, ఏ రోజైతే శిలువ వేయబడిన రోజుగా ఉందో ఆ రోజు అంట హేరోదు పిలాతు ఒకరికొకడు శత్రులైంది, ఆ దినమునే ఒకరికొకడు మిత్రులైంది. ఒకరికొకడు స్నేహితులయ్యారు. అప్పుడు దాకా శత్రువులు. ఈరోజు శిలువ నీకు నాకు ఏమిచ్చిందంటే శత్రువులుగా ఉన్న మనల్ని మిత్రులుగా మార్చింది. అంటే సమాధానాన్ని ఇచ్చింది. శిలువ సమాధానాన్ని ఇచ్చింది. ఒకటది ఈరోజు నీకు నాకు శిలువ సమాధానాన్ని ఇచ్చింది. అంతకుముందు సమాధానం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. ఎప్పుడు బాధలే. ఆ సమస్య, ఈ సమస్య, కుటుంబ బాధలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఉద్యోగాల విషయంలో, వివాహాల విషయంలో, పిల్లల విషయంలో ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు. ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు శిలువ ద్వారా శత్రువులు మిత్రులయ్యారు. ఎఫెసీయుల పత్రిక 2:16 చూస్తే చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచులని ఎలాగూ చేసిన కనుక ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆ శిలువ వలన ద్వేషాన్ని సంహరించి, చెప్పండి, ద్వేషాన్ని ఏం చేశారంట? సంహరించారు. అంటే ద్వేషాన్ని చంపారు. ఈరోజు ఇప్పటికీ కూడా చాలా మందికి దేశాలు కోపం ఉన్నాయి. ఒకరంటే ఒకరి బాటల, ఒకరంటే ఒకరి దగ్గరికి బాటల, ఒకరింటికి ఒకరి బాటల, ఒకరింట్లో ప్రార్థన పెడితే ఒకరి నాట్ల. ఏంటంటే మేము మాట్లాడడం, మేము ఆ ఇంటికి రావు. అటువంటిప్పుడు బలంలో చేయాలేస్తున్నావు నువ్వు. అటువంటిప్పుడు ఆదివారం రోజు బలంలో చేయాలేస్తున్నావు. సమాధానం లేకుండా, సంతోషం లేకుండా. శిలువ సమాధానం ఇచ్చింది. చెప్పండి, శిలువ ఏమిచ్చిందంటే
సమాధానాన్ని ఏం చేసింది? సంహరించింది. సంహరించడం అంటే చెప్పండి, సంహరించడం అంటే చంపడం, సంహరించడం అంటే నరకడం, కత్తి తీసుకొని నరకడం. ఈరోజు ఇంకా సమాధానం లేకుండా ఉంటే ఈరోజు శిలువ కార్యం, శిలువ చేసిన మేలు ఏంటంటే అయ్యా శత్రువులైన మా మధ్య సమాధానం ఇచ్చాం, శత్రువులని మిత్రులుగా మార్చాం. రండి చూద్దాం లోకస్వార్త 2వ అధ్యాయం 29. ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఎందుకంటే లోకస్వార్త 2వ అధ్యాయం 29. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చాలు చాలు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో, దీంతో అంట సమాధానం అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడే ఆ సుమోయను ఎత్తుకొని చేతుల్లో ఎత్తుకొని అంటున్నాడు నాదా అంటున్నాడు. ఎవరిని? చిన్న బిడ్డను, చిన్న బిడ్డను చేతులతో ఎత్తు పెట్టుకున్నాడు. దేవుని స్తుతించుకుంటూ నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానం వచ్చింది. ఆయన సమాధానకర్త. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన బలవంతుడు, ఆయన సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముందును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. సమాధానకర్త. ఆయన పుట్టినప్పుడే అర్థమైంది. అందరికి ఏమని అర్థమైందంటే ఆయన సమాధానకర్తని. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5:11. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారానే సమాధానం, ఆయన ద్వారానే సమాధాన స్థితి. శత్రువులుగా ఉన్న మనల్ని మిత్రులుగా మార్చారు. ఒక్కరి పాపము శత్రువులుగా మార్చింది మనకి దేవుడికి. ఒక్కరి అవిధేయత. ఎవరు ఆయన? చెప్పండి. ఎవరి అవిధేయత? ఎవరి పాపం? చెప్పాలి. ఆదాము యొక్క అవిధేయత, ఆదాము యొక్క పాపం. ఎక్కడుంది ఆ మాట? ఇదే 5వ అధ్యాయంలో చూద్దామండి. ఇదే 5వ అధ్యాయంలో ఒకరి అవిధేయత చూడండి, ఒకరి పాపము. ఎన్నో వచ్చిన 19. ఏదైనా ఒక మనిషి అవిధేయత ఉన్న అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు, అలాగే ఒకరి విధేయత ఉన్న ఆయన విధేయత చూపించి తాను రిక్తుడిగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానం. 5వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5:1. యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానము కలిగి ఉన్నాము. ఈరోజు దేవుడితో సమాధానం యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు నిజంగా సిలువ వేయబడకపోతే శత్రువులుగానే ఉండేవారు. వాళ్ళ మీద వాళ్ళే యుద్ధాలు చేసుకునేవారు. ఏ రోజు పిలాతు, ఈరోజు నువ్వు నేను మనందరం కూడా ఎట్లా ఉండాలంటే ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి సమాధానంగా ఉంటున్నాం, సమాధానాన్ని పొందుకున్నాం. సిలువ కార్యం, మొదటి కార్యం శత్రువుల్ని చెప్పండి సమాధాన స్థితికి తీసుకుని వచ్చాం. చూద్దాం. రెండవదిగా క్లుప్తంగా ధ్యానించుకున్నాం మనం దేవుని వాక్యాన్ని. రెండవది సిలువ ద్వారా ఏం జరిగింది? లోక 23:25. లోకస్వార్త 23:25. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వారిని వారు అడిగినట్లు వారికి విడుదల చేసి యేసుని వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు అప్పగించెను. విడుదల సిలువలో చెప్పండి. రెండోది విడుదల. ఎవరికి విడుదల? ఆ రోజు యేసుక్రీస్తు లోపలికి పోయాడు, బయటకు వచ్చినవారు బరబ్బా జైల్లో ఉన్నాడు. అప్పుడు దాకా నరహంతకుడు, వ్యభిచారి, కనబడిన వాళ్ళని చంపేవాడు, కనబడిన స్త్రీలందరినీ లాక్కెళ్ళేవాడు. అటువంటి
ఉంటుంది, వారి కేకలే గెలిచెను అని ఉంటుంది. ఈరోజు యేసు క్రీస్తు శిలువ ద్వారా నీకు నాకు విడుదల వచ్చింది. నీకు నాకు విడుదల, పాపాలు, దుర్మార్గత, లేకపోతే చెప్పలేని కార్యాలు, తలంపుల్లో మోసం, మాయ బ్రతుకు, ఇటువంటి బ్రతుకు బ్రతికిన మనకి సైతాన్ నుంచి, లోకం నుంచి, అబద్ధాల నుంచి, పాపం నుంచి, చెడ్డవాడి నుంచి విడుదల వచ్చింది, విడుదల కలిగింది. బరబ్బా కంటే ఘోరమైన పాపాలు చేశాము. బరబ్బా అన్న కొన్ని పాపాలు రాయబడి ఉంటుంది అక్కడ. బరబ్బా కంటే భయంకరమైన పాపులు మనం. ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన బలి అయ్యాడు, నీ కొరకు నా కొరకు ఆయన లోపలికి వెళ్ళాడు. యేసుక్రీస్తు లోపలేశారు. వాస్తవంలో లోపల ఉండాల్సింది ఎవరు? వాస్తవంలో లోపల ఉండాల్సింది ఎవరు? బరబ్బా. బరబ్బా అంటే మనమే. వాస్తవంగా జైల్లో ఉండాల్సింది, లేకపోతే అగ్నిగుండానికి పోవాల్సింది, చనిపోవాల్సింది, శిలువ వేయబడే పరిస్థితి వచ్చింది నీకు నాకే, బరబ్బాకే. కానీ బరబ్బా బయటకు వచ్చాడు, యేసుక్రీస్తు లోపలికి వచ్చాడు. ఈరోజు శిలువ కార్యం పాపం నుంచి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 6:18. పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతే. ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఒకప్పుడు శాపంలో ఉన్నాం, కానీ ఇప్పుడు పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతే. 8వ అధ్యాయం 2వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. చెప్పండి, ఏ నియమం అంటది? పాప మరణ నియమం. పాప మరణ నియమం. పాపం నుంచి, లోకం నుంచి, అపవాదం నుంచి, దుర్మార్గత నుంచి, అబద్ధాల నుంచి, దొంగతనం నుంచి, మోసం నుంచి ఆయన శిలువ విడిపించింది. ఈరోజు చాలా మంది హంతకులు, నరహంతకులు, వ్యభిచారులు, పాపులు, ఘోరమైన పాపాలు చేసిన పోలీసులు వాళ్ళని ఒప్పిల, జైల్లో పెట్టి కొట్టడం ద్వారా వాళ్ళు క్షమాపణ పొందల. కేవలం యేసు క్రీస్తుని తెలుసుకోవడం ద్వారా అన్ని వదిలిపెట్టి వచ్చారు. నిజంగా యేసు క్రీస్తు ఈ లోకానికి రాకపోతే, యేసు క్రీస్తు శిలువలో మరణం చెందకపోతే జైళ్ళన్నీ ఫుల్ అయి ఉండేవి. జైలు నిండిపోయే, జైళ్ళల్లో ఇంకా ఖాళీ ఉండేది కాదు, ఇంకా కొత్త కొత్త జైలు కట్టాల్సి వచ్చేది. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ పొంది మరణించి పాపాలని కడిగాడు కాబట్టి అందులో మార్పు చెంది దేవుని బిడ్డలుగా రూపుదిద్దుకున్నారు. లేకపోతే జైళ్ళన్నీ నిండిపోయాము. ఏ జైలు, ఏ కోర్టు, ఏ న్యాయపతి, ఏ పోలీసు క్షమాపణ ఇయ్యాల. ఏ ఒక్క వ్యక్తి కూడా క్షమాపణ ఇయ్యాల. ఏ ఒక్క వ్యక్తి కొట్టడం ద్వారా, జైల్లో పెట్టడం ద్వారా మార్పు చెందల. మరి ఎవరు మార్చారు అంటే చెప్పండి, ఎవరు మార్చారు? యేసు రక్తం. యేసుక్రీస్తు శిలువ రక్తం మార్చింది దొంగల్ని. యేసుక్రీస్తు శిలువ రక్తం మార్చింది నరహంతకుల్ని. యేసుక్రీస్తు శిలువ రక్తం మార్చింది వ్యభిచారుల్ని. యేసుక్రీస్తు శిలువ రక్తం మార్చింది పాపాల నుంచి, లోకాల నుంచి. ఆయన శిలువ విడుదల ఇచ్చింది. చెప్పండి, ఇచ్చిందంటే విడుదల. విడుదల. కీర్తనలు 129. ఆయన శిలువ మరణం, శిలువ బలియాగం. కీర్తనలు 129 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. దున్ను వాళ్ళంట యేసుక్రీస్తు వీపు మీద దున్నారంట, చాలగా చేశారంట. దీన్ని వారి చాలను పొడుగుగా అంటే పొలం మీద ఏ విధంగా దున్నుతాము, పొలం దున్నుతాం కదా, ట్రాక్టర్ పెట్టి లేకపోతే అరకలు బట్టి దున్నుతాం కదా, అంతకంటే ఘోరంగా చంద్రకాలు తీసుకోవడం, కొరడా తీసుకోవడం, ఆ కొరడా చివరిలో కుక్కాలు పెట్టడం, ముళ్ళ కుక్కాలు పెట్టడం. ఒక్కొక్క కొరడాకి దగ్గర 40 దాకా ఉన్నాయంట, 40 దాకా సెల్లు ఉన్నాయంట. ఒక్కసారి ఆ కొరడా వీపు మీద వేస్తే 40 సార్లు సెల్లు ఆ శరీరాన్ని లాక్కొని రావడం. చూడండి ఎంత భయంకరం. అందుకనే కీర్తనకారుడు ముందే రాశాడు ప్రవచనం ఏంటంటే, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగ్గా.
ఈరోజు ఆ విధంగా మరణించిన ద్వారా నీకు నాకు విడుదల వచ్చింది, నీకు నాకు విమోచన వచ్చింది. అందుకనే దేవుని స్తుతించాలి. సిలువ చేసిన కార్యం చెప్పండి. ఒకటోది ఏంటి? సమాధానం ఇచ్చింది. రెండోది విడుదల వచ్చింది. మూడోది చూద్దానండి. లోకాసు వార్త 23:28. లోకాసు వార్త 23:28. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము. అంటే దాని అర్థం సిలువ ఆదరణ ఇచ్చింది. చెప్పండి. మూడోదిగా సిలువ ఏం చేసిందంటే ఆదరణ. ఆదరణ ఆదరణ లేకపోతే ఓదార్పు లేక ఈరోజు ఎంతో మంది ఆదరణ లేని వాళ్ళు ఉన్నారు. చూడండి, నేను బాగా బాధల్లో ఉన్నాం అనుకోండి, బాగా బాధలో ఉంటే హాస్పిటల్లో దెబ్బలు ఉంటే కొద్దిగా పలకరిస్తే చాలు, అబ్బా వచ్చి పలకరించాలి, కొద్దిగా నెమ్మది, కొద్దిగా ధైర్యం, కొద్దిగా ఆదరణ. ఏం చేయక్కర్లా, పోయి అట్లా కనబడి పలకరించి కొద్దిగా ప్రార్థన చేసి 2 మాటలు ప్రార్థన చేసి వస్తే, అబ్బా పలానా వచ్చారు, పలకరించారు, ఏమి చేయకపోయినా వచ్చి ప్రార్థన చేశారు, అదొక ఆదరణ. నమ్మదు. ఈరోజు నీకు నాకు కూడా ఆదరణ లేని సమయంలో ఆ సిలువ ఏం చేసిందంటే ఆదరణ ఇచ్చింది. సిలువ ఆదరణ ఇచ్చింది. లోకంలో ఎన్నోసార్లు ఆ రోజు ఆ తల్లికే కాదు, ఈరోజు నీకు నాకు కూడా ఆదరణ. ఎన్నోసార్లు ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో కష్టాలు. యెషయా గ్రంథం చక్కటి మాట రాయబడి చూద్దామండి. యెషయా గ్రంథం 54, యెషయా గ్రంథం 54:11, 615 పేజీ. చదవండి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనముతో నీ కట్టడమును కట్టుదును, నేరములతో నీ పునాదులను వేయుదును. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. నువ్వు నేను కూడా అదే పరిస్థితి. ఎన్నో ప్రయాసలు, ఎన్నో గాలి తుఫాన్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో కష్టాలు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు కదా, ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములు కట్టుదును. నీలాంజనం అంటే దేవుని ఆదరణ, దేవుని నమ్మాలి. 66 యెషయా గ్రంథం 66:15, 13 చదవండి. 66:13. వారిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఎక్కడండి ఆదరణ? చెప్పాలి. ఎక్కడ ఆదరణ? యెరూషలేములో ఆదరణ. ఎవరిలాగా? ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు. తల్లి లాంటి ఆదరణ, తండ్రి లాంటి ఆదరణ. పాడు లేదా పాట? అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. చెప్పండి. తల్లి ఆయనే, తండ్రి ఆయన. ఈరోజు ఎన్నో పరిస్థితుల్లో ఆదరణ లేకుంటే నా అంతరంగంలో విచారంలో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నమ్మలిస్తుందని దావీదు కీర్తనకారుడు 94వ కీర్తన 19వ వచనం చదవనమాట. కీర్తనలు 94:19. నా అంతరంగమున విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది. ప్రాణములకు ఆయన ఆదరణ కర్తలాగా యోహాను సువార్త 14:26 వచనం ప్రకారం, యోహాను సువార్త 14:26 ఆదరణ కర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి
నేను నీతో చెప్పిన సంగతులు నీకు జ్ఞాపకం చేయను. ఆయన ఆదరణకర్తగా, ఆదరణకర్త అంటే చెప్పండి, ఇక్కడ రాయబడింది. ఆదరణకర్త అంటే ఎవరు? తండ్రి పంపే పరిశుద్ధాత్మ, ఉత్తరవాది కింద రాయబడింది అర్థం. ఉత్తరవాది, ఆదరణకర్త, ఆయన నీకు నాకు ఆదరణ. లోకస్వార్త 7:13 అమ్మా అని అంటాడు దేవుడు. చదవనమాట లోకస్వార్త 7 ఎంత ఆదరణ పిలుపుంటది. 7:13 ప్రభువు ఆమెను చూచి ఆమె కనికరపడి ఏడవతో చెప్పి దగ్గరకు వచ్చి, ఎంత చక్కగా మనం చూడండి, చూసాడంట, కనికరపడ్డాడంట, ఏడవతో చెప్పాడంట, దగ్గరకు వచ్చాడంట, పాడలు ముట్టాడంట. ఎంత ఆదరణ చూడండి, ఎంత ఆదరణ చూడండి. ఆమె ఒక్కగానొక్క కొడుకు చనిపోయిందే అని ఏడుస్తా ఉంది, బాధపడుతూ ఉంది. అటువంటి స్థితిలో దేవుడు ఆమె దగ్గరకు వచ్చి ఆదరణ చూపించాడు, ఆమెను చూచాడు, దగ్గరకు వచ్చాడు, కనికరపడ్డాడు, ఏడవద్దు చెప్పాడు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అంతే. ఆయన చూచాడు, కనికరపడ్డాడు, దగ్గరకు వచ్చాడు, మరణించాడు, ప్రాణం అర్పించాడు, రక్తంలో ప్రతి పాపాన్ని కడిగాడు. ఇక ఏడవద్దు, ధైర్యంగా నా సన్నిధిలో గడుపు అని ఆదరించాడు. ఇగో నీ అంతరంగంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని విచారన్నా పక్కన పెట్టు, నిన్ను ఆదరించేది నేనే. ఎక్కడ ఆదరణ? యెరూషలేములో ఆదరణ. యెరూషలేము దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో ఆదరణ. అందుకే దేవుని స్తుతించాలయ్యా, నువ్వు సిలువ వేయడం ద్వారా, సిలువ వేయబడడం ద్వారా సమాధానం వచ్చింది. రెండవదిగా విడుదల వచ్చింది. మూడవదిగా ఆదరణ చూపించావు. 4వ చూద్దాం. లోకస్వార్త 23:42. లోకస్వార్త 23:42. ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. ఎవరనేది మాటలు చెప్పండి, ఎవరనేది మాటలు? దొంగ. ఒకటో దొంగ, రెండో దొంగ, ఒకటో దొంగ, రెండో దొంగ, రెండో దొంగ. యేసు అక్కడ కొమ్ముదిగా కొమ్ముడు చూడండి. బైబిల్లో ఇటువంటి మాటలు చాలా అరుదు. అన్ని దగ్గర, అన్ని సందర్భాల్లో యేసు అన్నాడు. ఇక్కడ మాత్రం ఏముంది? యేసు కేక వేస్తున్నాడు, పిలుస్తున్నాడు, దీర్ఘం చేస్తున్నాడు. యేసు నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసు అంటే దాని అర్థం వెంటనే యేసునిస్తామని చెప్పండి. వెంటనే అన్నాడు. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా, అంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ ఉండే భాగ్యం. పరదేశంలో ఉంటేనేమో పరదేశంలో, పరలోకంలో ఉంటేనేమో పరలోకంలో, యేసు ఎక్కడ ఉంటే అక్కడ ఉండే భాగ్యం. సిలువ ద్వారా, ఆయన సిలువ వేయబడడం ద్వారా 4వ మేలు, 4వ ఆశీర్వాదం యేసు క్రీస్తుతో ఉండే ఆధిక్యత. అది పరదేశం కావచ్చు, లేకపోతే పరలోకం కావచ్చు. ఈరోజు పరలోకంలో ఉండే ఘనత యేసుక్రీస్తు సిలువ వేయబడకపోతే నీకు నాకు పరలోకం ఉండదా? లేదు. నీకు నాకు పరదేశం ఉండదా? లేదు. అగ్నిగుండమే, నరకమే. ఆయన సిలువ వేయబడడం ద్వారా ఈ రెండవ దొంగకి ఏ విధంగా పరదేశంలో స్థానం ఉందో, ఈరోజు నీకు నాకు కూడా ఆయన పరదేశంలో, పరలోకంలో స్థానం ఇచ్చాడు. ఆయన రాళ్ళ మీద వేలాడటం ద్వారా 1 పేతురు 2:24. 1 పేతురు 2:24. మనము పాపముల నిమిత్తమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాని మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన, చెప్పండి, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత వచ్చింది. ఏ స్వస్థత? ఏ స్వస్థత? తలనొప్పులు బాలా, కాళ్ళ నొప్పులు బాలా, గుండె నొప్పులు బాలా, శరీరంలో ఉన్న బలహీనతలు కాదు. అన్నిటికంటే పెద్ద రోగం ఉంది. ఏంటిదా రోగం? చెప్పండి, ఏంటిదా రోగం? పాపరోగం. పాపరోగం. నువ్వు పాపి రోగి అయ్యా, ప్రభు పిలుచుచుండెనయ్యా. చెప్పండి, మనమంతా పాపముతో పాపి రోగులు, పాప రోగులు. ఈ పాప రోగం పోవాలంటే యేసుక్రీస్తు దగ్గర రావాలి. ఇగో నువ్వు ఏ పుణ్యకార్యం చేసినా, ప్రియమైన సహోదరుడా,
నీ పాపం బాగా గుర్తుపెట్టుకో. నీ పాపం పోవాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క తమ్ముడు, అన్న, చెల్లి, అక్క, ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. యేసుక్రీస్తు శిలువ ద్వారా, ఆయన మరణించడం ద్వారా నీ పాపము ఆయన రక్తంలో పోయింది. యేసుక్రీస్తు మరణించడం ద్వారా రెండో మాట ఏముందంటే, మన పాపములను మ్రాని మీద మోసుకును, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత. ఒకప్పుడు దూరంగా ఉన్నాం, ఒకప్పుడు స్వస్థత లేని వాళ్ళంగా, ఒకప్పుడు రోగులంగా మనం చెప్పుకున్నాం. ఎవరి గురించి చెప్పుకున్నాం? మన పైన చెప్పండి, ఎవరి గురించి? గాడి గురించి. గాడి ఎక్కడో దూరంగా ఉంది, వెలివేయబడిన స్థితి, కట్టవేయబడిన స్థితి, తనతో బంధించబడిన స్థితి, దూరంగా ఉంది. ఈరోజు నువ్వు నేను కూడా గాడిలాగా దూరంగా ఉన్నావు, దొంగలాగా దూరంగా ఉన్నావు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చాము, ఎప్పుడైతే ఆయన శిలువ వేయబడ్డాడు, ఎప్పుడైతే ఆ శిలువ కిందకి, ఆశ్రయం కిందకి వచ్చాము, దూరస్థులమైన మనం చెప్పండి, సమీపస్థులు. దూరస్థులమైన మనం చదవండి అన్నమాట. చదవండి లోకస్వార్త 15:20. ఆ కొడుకు అంత దూరంగా పోయినాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి నడ మీద పడి ముద్దు పెట్టుకు. దూరంగా ఉన్నప్పుడే, దూరంగా ఉన్నప్పుడే, నువ్వు నేను కూడా దూరంగా ఉన్నప్పుడే ఆయన మన దగ్గరకు వచ్చాడు. ఆయన మరణించాడు, ఆయన దెబ్బలున్నాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన శిలువేయబడ్డాడు. దూరంగా ఉన్నప్పుడే. లోకస్వార్త 17 కూడా కుష్ఠరోగులు ఉంటారు. కుష్ఠరోగులు 10 మంది ఉంటారు, 10 మంది ఉంటారు. 17 లోకస్వార్త 17:11 ఆయన యెరూషలేముకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళుతుంటే ఆయన ఒక గ్రామంలోకి వెళ్తుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచారు. ఎక్కడున్నారు? దూరమున పరిస్థితి, కుష్ఠరోగి పరిస్థితి, గాడిద పరిస్థితి, తప్పిపోయిన కుమారుడి పరిస్థితి. ఈరోజు నువ్వు నేను కూడా దూరంగా ఉంటే ఎక్కడ తీసుకొని వచ్చారంటే ఆ శిలువ ద్వారా పరలోకంలోకి, పరదేశంలోకి, పరలోక రాజ్యంలోకి చేర్చబడ్డాం. పరలోకం నీకు నాకు అనుగ్రహించబడింది. ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి దేవుని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ శిలువ మరణం ద్వారా, శిలువలో బలి కావడం ద్వారా పరలోకాన్ని ఇచ్చాడు. 4. చివరి 5 చూద్దామండి. లోకస్వార్త 23:47. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడైనని చెప్పి దేవుని మహిమ పరిచెను. చెప్పండి, ఏం చేశారంట? శతాధిపతి జరిగింది చూచి. ఏం జరిగింది? అందాలు చదువుకున్నాం మనం. 3 గంటల దాకా దేశమంతటా ఏం కమ్మింది? చీకటి కమ్మింది. సూర్యుడు కనబట్ల. సూర్యుడు అదృశ్యుడు. ఆయన గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను. ఆ జరిగిన సంగతులన్నీ ఎవరు చూశారు అక్కడ? శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి. జరిగింది చూసి ఏమంటున్నాడంటే, నిజముగా ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడయ్యుండనని చెప్పి దేవుణ్ణి ఏం చేశారంట? మహిమపరిచారు. శిలువ కార్యం దేవుణ్ణి స్తుతించే కార్యం, దేవుణ్ణి మహిమపరిచే కార్యం, దేవుణ్ణి నీతిమంతులని పొగిడే కార్యం, సాగిలపడి ఆరాధించే కార్యం. ఆయన శిలువ వేయబడడం ద్వారా దేవుని మహిమపరిచే భాగ్యం ఆ రోజు ఆ శతాధిపతికే కాదు, ఈరోజు నీకు నాకు కూడా. చెప్పండి, అబ్బా తండ్రి నేను మొదలుపెట్టుకుంటున్నా, అయ్యా తండ్రి అని సాగపడుతున్నా, పూజ చేస్తున్నా, దేవుని మహిమపరుస్తున్నా, దేవుని స్తుతిస్తూ ఉంటున్నా. ఆ శిలువ మరణము దేవుని మహిమకు కారణమైంది. అక్కడ చూస్తే శతాధిపతి అంటున్నాడు కదా, అప్పుడు దాకేమో మంచిది కాదు, అది చేసి ఇది చేసి శిలువ వేయండి అన్నవాళ్ళే ఏమని చెప్తున్నారు? నీతిమంతుడు అనే సాక్ష్యం. బైబిల్లో కొత్త నిబంధనలో 5 ఉన్నారు. యేసుక్రీస్తుని నీతిమంతుడిగా ప్రకటించారు చనిపోయే ముందు. మొదటిగా ఎవరంటే? శతాధిపతి.
ఎవరు చెప్పండి? పిలాతు కూడా ఈ నీతిమంతుడి జోలికి నేను పాల్గొన్నాను. పిలాతు భార్య కూడా అంటుంది, ఏమన్నా పిలాతు భార్య, ఈ నీతిమంతుడి జోలికి పోమాకయ్యా, ఈ నీతిమంతుడి జోలికి పోమాకు, ఈయన నీతిమంతుడు. నాలుగవదిగా తను ప్రేమించిన శిష్యుడు ఇస్కరియోతు యోధా కూడా ఈ నీతిమంతుని రక్తాన్ని నేను అప్పచెప్పాను అని చివరిగా బాధపడి చనిపోవడం జరిగింది. యోధా కూడా నీతిమంతుని ఒప్పుకుంటాడు. చివరిగా ఐదవ వ్యక్తిగా దొంగ శిలువ వేయబడిన దొంగ. అరే పిచ్చోడా, యువతానండి మాటలు మొదలు ఇటు పక్క ఒక దొంగ, కుడి పక్క ఒక దొంగ, ఎడమ పక్క ఒక దొంగ. ఈ రెండో అంటున్నాడు, అరే పిచ్చోడా, అరే నువ్వు దొంగలురా, మనకైతే ఈ శిక్ష కరెక్టేనా? ఈయన దగ్గర ఏ పాపం లేదు, ఈయన నీతిమంతుడు, ఏ పాపం లేదు. ఎందుకురా ఆయన పెడుతున్నాను? 5 సాక్ష్యం ఇచ్చారు నీతిమంతుడు. 5 దేవుని ఆరాధించారు, 5 దేవుని పూజ చేశారు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి మహింపరచాలి. అయ్యా నా కొరకే శిలువ మరణించిందా, నా కొరకే శిలువలో రక్తాన్ని కాల్చావు, నా పాపంలో కొరకే. చూడండి కీర్తన 50:23 స్తుతియాగం చెల్లించాలంటారు. కీర్తన 50 స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడి మార్గము సిద్ధపరచుకున్న స్తుతియాగం. ఏం చేయాలి చెప్పండి? స్తుతియాగం. లోక 24:52 కూడా, లోక స్వార్త 24:52, లోక స్వార్త 24:52, 79 పేజీ నంబర్. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఏడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేసి అప్పుడు దాకా ఏడవబడ్డాడు, కొట్టబడ్డాడు, హింసవేయబడ్డాడు. పొద్దు నుంచి ఒకటే తిప్పుడు, పొద్దున లేచి దగ్గర నుంచి అక్కడికి ఇక్కడికి ఆ శిలువ మోసుకుంటూ దానిలో పోతూ ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు. అటువంటి పరిస్థితుల్లో చివరిగా చీకటి గమ్మింది. అందరూ కూడా దేవునికి నమస్కారం చేశారు, దేవుని మహింపరిచారు. శిలువలో నీకు నాకు దేవుడిచ్చిన 5 మేలులు మనం చూసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, సమయానుకూలంగా చెప్పబడింది. శిలువ కార్యం మొదటిగా సమాధానం ఇచ్చింది, శత్రువులైన మనకు సమాధానం ఇచ్చింది. రెండవగా విడుదల, పాపం నుంచి, లోకం నుంచి, పాపపు కట్లు. మూడవగా ఆదరణ. ఎన్నో విషయాలు ఎవరు కూడా వదార్చలేని పరిస్థితుల్లో, ఆదరించలేని పరిస్థితుల్లో దేవుడే ఆదరించాడు శిలువ ద్వారా. నాలుగవదిగా పరలోకాన్ని ఇచ్చాడు. చెప్పండి, నాలుగవదిగా శిలువ ద్వారా ఆ దొంగకే కాదు, నీకు నాకు కూడా పరలోకాన్ని ఇచ్చాడు. ఐదవదిగా దేవుణ్ణి స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని మహింపరిచి, దేవుని ఆరాధించే విధంగా నిన్ను కూడా ఎన్నుకున్నాడు. అటువంటి ప్రాణం అర్పించిన దేవుని స్తుతించుకున్నాం, ఆరాధించుకున్నాం. 2 పడదాం, ఒక పాట పాడుకుందాం, దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆ కలువరి మార్గంలో అనే పాట పాడుకుందాం. ఎన్నో పాట చూడండి, రండి. సాగర్ ఆనందరావు ఎన్నో పాట? 411 413. ప్రైజ్ లార్డ్ స్తోత్రం. నాలుగు 769. మొదటి 2 వచనాలు చివరి వచనం పాడుకుందాం. కలువరి మార్గములో యేసు సిలువను మోసెను, ఆ కలువరి మార్గములో
మోకరిద్దాం. దేవుని ఆరాధించుకుందాం. క్లుప్తంగా దేవుడు చేసిన మేలు, శిలువలో దేవుడు చేసిన మేలు. చివరి నుంచి